తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అది కూడా త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికోసమే ఎన్నికలను సైతం వాయిదా వేయాల్సి వచ్చిందని ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు సైతం ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అది ఎప్పుడు ఆమోదం పొందుతుందన్నది క్లారిటీ లేదు. ఇటీవల సుప్రీంకోర్టు 4 మాసాల గడువిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కాల పరిమితిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిపై ఇంకా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సదరు రిజర్వేషన్ అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పత్రాలను తాజాగా గవర్నర్ కార్యాలయానికి పంపించింది. ఇక్కడ అనుమతి పొందితే ఆ వెంటనే దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రిజర్వేషన్లు కల్పించాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహం. కానీ ఇది సాధ్యమేనా అనేది ప్రశ్న. ఎందుకంటే కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారంపై రాష్ట్రపతిదే తుది నిర్ణయం. దీనిపై గవర్నర్లకు ప్రత్యేకంగా అధికారాలు కూడా లేవు. ఆర్డినెన్స్ ఇస్తే దాదాపు అంగీకరించినట్టే అవుతుంది. దీనికి గవర్నర్ ఆమోదకం దక్కడం ప్రశ్నార్థకమే. గతంలో వైఎస్ ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్ కల్పించారు. అప్పట్లోనూ ఇదే సమస్య వచ్చింది. రాష్ట్రపతి ఆమోదం పొందలేదు. దీన్ని గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఉమ్మడి హైకోర్టు దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దీన్ని రద్దు చేసింది. ఇతర విషయాలు అంటే అభివృద్ధి వంటి అంశాలపై ఆర్డినెన్స్ను తీసుకువస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ కొన్ని సామాజిక వర్గాలను ప్రభావితం చేసే ఇలాంటి రిజర్వేషన్లపై మాత్రం గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇస్తారా అన్నది ప్రశ్న.